గుడ్ ఈవినింగ్ అండి. అందరి పెద్దల అన్నయ్యలకి నమస్కారం, తమ్ముళ్ళకి కూడా గుడ్ ఈవినింగ్. సోదరులు బెల్లి శ్రీధర్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మేము ఎప్పుడో తీసుకోవాల్సిందే, కానీ వారు తీసుకున్నారు, వారికి అభినందనీయము. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన కులానికి అనుకూలంగా మొన్ననే కార్పొరేషన్ ఇచ్చారు, మనకందరికీ తెలిసినటువంటి విషయం. దాని విషయంలోనే ముఖ్యమంత్రి గారికి పిలిచి సన్మానం చేద్దాము అనుకున్నాం మనము. ఇది కూడా ఎజెండాలో ఒక పాయింట్ పెట్టుకుంటాను. మీరు 10 ఏళ్ళుగా కార్పొరేషన్ అడిగాము, ఇవ్వలేదు. ఇప్పుడు కార్పొరేషన్ వచ్చింది కాబట్టి ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఎజెండాలో వారికి ధన్యవాదాలు తెలపడం కూడా పెట్టుకోండి. అండ్ మొన్న నేను రోషయ్య పెద్ద ఇంట్లో మీటింగ్కు హాజరు కావడం జరిగింది. ఇది 2వ మీటింగ్ నేను అటెండ్ కావడము. నేను నిన్న చాలా కార్యక్రమాలకు వెళ్ళాను. యాక్చువల్గా సంఘసేవలో ఉన్నాం కాబట్టి మనకి ఈజీ వే గ్యాదరింగ్ అనేది పెద్ద కష్టమైన పని కాదు. శ్రీధర్ అన్న గారితో నేను అడిగాను, మనం ఎలా మొబిలైజేషన్ చేస్తే మనం చాలా 119 కాన్స్టిట్యున్సీలు, 33 జిల్లాలు. అఫ్కోర్స్ మనం దగ్గరగా ఉన్న దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. నియర్ బై ఉంటేనే మొబిలైజేషన్ గ్యాదరింగ్కి చాలా ఈజీ అవుతుంది, మనకు ట్రబుల్ కూడా అవ్వదు. మరి రూరల్ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు ఎలా ట్రావెలింగ్ అనేది అంటే సుబ్బారావు అన్న గారు ఆ రోజు అయితే చెప్పారు, ఎక్కడ కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు, వెహికల్స్ ఎన్ని కావాలంటే అన్ని మనం బస్సెస్ అరేంజ్ చేద్దాము అన్నారు. ఎక్కువ ఫోకస్ నియర్ బై హెచ్ఎస్సిసి కాబట్టి ఇటు మేడ్చల్, ఇటు మెదక్, ఇటు రంగారెడ్డి జిల్లా, ఇటు వికారాబాద్ జిల్లా, ఇటు మహబూబ్ నగర్ జిల్లాకి, ఇది హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా ఫోకస్ చేద్దాము అనుకుని ఆ రోజు జరిగినటువంటి విషయంలో జరిగింది. సో నిన్న నేను కొన్ని చోట్ల వనభోజనాల కార్యక్రమాలు మేడ్చల్ జిల్లా, ఓవరాల్గా మేడ్చల్ జిల్లాకి వెళ్ళాను. మేడ్చల్ జిల్లాలో వెళ్ళినప్పుడు ప్రతి చోట 1000 మంది గ్యాదరింగ్ ఉండేది. అక్కడ నేను అనౌన్స్ చేశాను మన ఆర్వేషులు, ఎందుకంటే ఇది నియర్ బై డిస్టిక్ కాబట్టి హెచ్ఎస్సిసి వాళ్ళకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రావడానికి ఈజీ వే కాబట్టి అక్కడ నేను చెప్పాను, మీరు బస్సెస్ కోసం వరి అవ్వకండి, రావడానికి మన వైశ్యుల ఐక్యత చాటుకోవడానికి ఒక మంచి నిదర్శనమైనటువంటి ఒక అవకాశం, దీన్ని మనం యూటిలైజ్ చేసుకున్నాము. ఇందులో నేను చెప్పినటువంటి విషయం, నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు 2009లో మన ఆర్యవేశ దేవాలయాలు ఎండోమెంట్లో నుంచి మన ఆర్యవేశులకు తిరిగి అప్పచెప్పినటువంటి విషయము. అది రోషయ్య గారి ఇనిషియేటివ్ వల్ల ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి జీవో అది మనకి తీసుకొని వచ్చి జీవోల నుంచి ఎండోమెంట్లో నుంచి విడిపించి మనకు తిరిగి అప్పగించారు. సో అది రోషయ్య గారి వల్ల సాధ్యమైంది. మరి ఈ గత 2 సంవత్సరాలు మనం వారికి చెయ్యాలనుకున్నాము. వారి జ్ఞాపకార్థంగా కూడా మనం ఏదో అడిగాము అప్పటికి ముఖ్యమంత్రి గారికి, అప్పుడున్న ముఖ్యమంత్రికి. నేను స్వయాన ఆ రోజు నెట్బాడీ దగ్గర ఉన్నప్పుడు కేటీఆర్ గారు వస్తే స్వయాన అడిగాను, మరి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి వ్యక్తి రోషయ్య గారు, అసలు వారికి ఎంత గౌరవించుకున్నా తక్కువే మనము పొలిటికల్గా అండ్ మన కమ్యూనిటీ పరంగా మనం ఎంత గౌరవించినా తక్కువే. వారికి మనం ఇక్కడ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలి అని అంటే అదంతా కేసీఆర్ చూసుకుంటారు అని వెళ్ళిపోయాడు, అప్పుడు పలకలేదు. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, ప్రభుత్వంలో పిలిస్తే పలకడానికి రేవంత్ అన్న ఉన్నాడు, మరి మనకు కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం అది అడగడానికి కూడా అవకాశం ఉన్నాను. నేను కూడా మనం చెప్పాను శ్రీధర్ అన్నతో, అదొకటి కూడా మనం ఏర్పాటు చేయాలని. సో నేను ఇదే మెన్షన్ చేస్తున్నాను, 2009లో మన ఆర్యవేశ దేవాలయాన్ని విడిపించి అప్పగించినటువంటి రోషయ్య గారిని దానికి సహకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం. సో దాన్ని ఉద్దేశంలో తీసుకొని ఈరోజు మనం ఈ ఎజెండాతో వారికి కృతజ్ఞత, ఇటు కాంగ్రెస్ కృతజ్ఞత, అటు రోషయ్య గారు 3వ వర్ధంతి జరుపుకుంటున్నందుకు మనం కృతజ్ఞతతో ఇదివరకు జరుపుకోలేనటువంటి సభని ఇప్పుడు జరుపుకుంటున్నాము. మనం అందరం వైశ్యాస్ అందరం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ గారు 16 సార్లు ప్రపంచ రికార్డు సాధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు. సో అలాంటి వారికి ఒక కృతజ్ఞత సభ అని నేను అన్ని చోట వెళ్ళినప్పుడల్లా ఇదే చెప్తున్నాను. సో అంత పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. సో నేను మాత్రం డెఫినెట్గా ఇక్కడ ఈ జిల్లాలో మేడ్చల్ కానివ్వండి, ఇటు ఎల్బీ నగర్ సైడ్ చాలా వైశ్యాస్ ఉన్నారు మనకు, అక్కడ చాలా ఉంటారు. అక్కడ అవన్నీ కొంత మేరకు నేను కొంత లీడ్ తీసుకొని బస్సెస్ నేను అరేంజ్ చేస్తాను, అంటే అన్నవాళ్ళు చెప్పిన విషయమే కాబట్టి మేము మీకు ఎన్ని కావాలో చెప్పండి, దానికి మేము కోఆర్డినేట్ చేస్తామన్నాము. ఇందాక బస్సుని ఎలా బుక్ చేసుకోవాలి ఎట్లా అనేది కూడా ప్రాసెస్ అని చెప్పిండ్రు శ్రీధర్ అన్న. సో ఆ ప్రాసెస్ ప్రకారమే మనం చేద్దామని చెప్పాను. రెస్పాన్స్ మంచిగా వచ్చింది. ఫర్దర్గా
నేను నాకు ఇప్పుడు కొడంగల్ వెళ్ళేసి వర్క్ ఉంది కాబట్టి నేను మీరందరూ డిస్కషన్ చేసినాక నా వంతు పని ఏం అప్పచెప్పినా కూడా బాధ్యతతోని ఒక వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్గా, కాంగ్రెస్ నాయకురాలుగా, రేవంత్ అన్నకు ఏవైనా సోదరిగా, మా రోషయ్య గారిని ఆదర్శంగా నేను రాజకీయాల్లో పనిచేస్తున్నాను కాబట్టి ఈ 4 నా వెనకాల ఉన్నాయి. డెఫినెట్గా నా బాధ్యత మన వైశ్యుల ఐక్యత చూపించుకోవడానికి మనం అందరం కలిసి ఎల్లుండి అంటే 4th ఎలా సక్సెస్ చేయాలి అనే దాని మీద నాకు ఏ బాధ్యత అప్పచెప్పినా ఆ బాధ్యతని పూర్తిగా నెరవేరుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి బస్సెస్ కానీ ఇతర ఇంకేమన్నా కార్యక్రమాలు నాకు ఆ రోజు అప్పచెప్తే నేను తప్పకుండా నా బాధ్యతను నిర్వర్తిస్తానని తెలియజేస్తూ, శ్రీధర్ అన్న ప్రతి విషయంలో నేను మీరు టైం లేకుండా నేను మీకు టైం ఇచ్చి మాట్లాడతాను. మీరందరూ తెలుసుకున్న విషయాన్ని నాకు చెప్పండి. నేను ఇప్పుడు మాత్రం దయచేసి నేను కొడంగల్కి వెళ్ళాలి, నేను సెలవు తీసుకుంటున్నాను. మిగతా మీరందరూ మాట్లాడిన విషయం నాకు కొంచెం తెలియజేస్తే నా వంతు వర్క్ ఏందో నాకు అప్పచెప్తే నేను చేస్తాను.